టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకుంటాను కానీ ఏదో ఒక రీజన్, హెల్త్ ఇష్యూస్, వర్క్స్ ఉండడం వల్ల కాస్త లేట్ అయిపోతున్నాయి. సారీ. అండ్ అడిగిన వాళ్ళందరికీ థాంక్స్. సో ఇక ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ఊరికి వెళ్తున్నాము. ఊర్లో అయ్యప్ప స్వామికి పడి పూజ చేస్తున్నాము. ఫస్ట్ టైం అన్నయ్య, అక్క వాళ్ళ పిల్లలు అయ్యప్ప స్వామి మాలేశారు. అందుకే అయ్యప్పకి పడి పూజ చేస్తున్నాము. పడి పూజ అంటే మీ అందరికీ తెలుసు కదా, అయ్యప్ప స్వామికి 18 మెట్లు పెట్టి స్వాములందరూ కలిసి చేసే పూజ. దానికోసమే అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 15 kgs ఫ్లవర్స్ అనుకుంటాను. ఫ్లవర్స్ అన్నిటికీ కాడలు తుంచి గుండు సూదులు ఎక్కించాలి. వాటిల్ని బనానా స్టెమ్స్ కి అతికించి అయ్యప్ప స్వామికి అంబలం తయారు చేస్తారు. సో ఇక అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ పూలు కుట్టడం అయితే స్టార్ట్ చేసాము. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది లాస్ట్ లో పూజ. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ పిన్ని వాళ్ళు అరేంజ్ చేశారు స్వాములందరికీ. మీకు తెలుసా, పిల్లలు కావాలనుకున్నా, లేదంటే పెళ్లి కావాలనుకున్నా, లేదంటే ఇంకేమైనా కోరికలు ఉన్నా కానీ ఇలా స్వామి వాళ్ళ దగ్గర నుంచి భోజనం తీసుకొని ఒక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఇలా అందరూ ఒకేసారి అన్నదాత సుఖీభవ అన్నప్పుడు మనసు నిండిపోతుంది కదా. పిన్ని చెల్లి మాత్రమే చేశారనుకుంటాను అందరికీ భోజనము. ఏదేమైనా కానీ ఒక 10 మందికి భోజనం పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరుగుంటుంది. అండ్ ఇక బ్యాక్ టు వర్క్ అనమాట. మళ్ళీ పూలు కొట్టడం స్టార్ట్ చేసాము. అండ్ ఈసారి ఎక్స్ట్రా ఫన్ వదినొచ్చారు. ఇంకా ఫుల్ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ కుట్టేసరికి నైట్ అయిపోయింది 7. ఇంకా పూజ స్టార్ట్ చేశారు. ఈ మధ్య మా ఇంటి ఫంక్షన్లకి పిలవకుండా ఒక అతిథి వచ్చేస్తున్నారు. ఎవరా అతిథి అనుకుంటున్నారు కదా, వర్షం అండి. కరెక్ట్ గా స్వాములందరికీ పాద పూజ చేసుకొని మెయిన్ పూజ చేద్దాము అనుకునే లోపల పట్టుకునింది వర్షము. బిగినింగ్ లో కాస్త ఇబ్బంది అయింది కానీ ఎండింగ్ మాత్రం చాలా బాగా జరిగింది. వర్షం అంతా తగ్గిపోయింది. ఒక 15-20 మినిట్స్ పడినట్టుంది. అండ్ బయట ఫుల్ సౌండ్ సిస్టమ్ పెట్టాము డివోషనల్ సాంగ్స్ కి. అండ్ ఫుల్ భజన స్వామి వాళ్ళందరూ చేసేది. మేబీ వీటన్నిటి వల్ల ఏమో తెలియలేదు, సౌండ్స్ ఎక్కువ వల్ల లిక్షు అస్సలు కోఆపరేట్ చేయలేదు. బయటకు వెళ్ళనంటే వెళ్ళను అని అంటూ కూర్చునింది. బయట వెళ్తే ఇంకా ఏడుస్తూ ఉందని ఇంకా లోపలికి వచ్చి నేను లిక్షు అయితే ఆడుకున్నాము. శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్య శ్రీమణి కంఠ శరణమయ స్వామి శరణమయ. ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్య శ్రీమణి కంఠ. బిగినింగ్ లో వర్షం పడిందని కొంచెం టెన్షన్ పడ్డాం కానీ ఎండింగ్ మాత్రం అసలు మార్వలెస్. అసలు ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు కానీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. చాలా మందికి దేవుడు గాని వచ్చారు. సో ఇలా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేసేయండి ఎలా ఉందో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.